నిన్న అర్ధరాత్రి ప్రభాస్ ఇంటికెళ్ళి భారీ షాక్ ఇచ్చారట పవన్ కళ్యాణ్. లేటెస్ట్‌గా 'కల్కి' సినిమాని చూసారట మన పవన్ కళ్యాణ్. వారాహి దీక్ష ముగిసింది. దీంతో పవన్ కళ్యాణ్ దీక్ష విరమించిన తర్వాత దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి సినిమా 'కల్కి' సినిమాని చూడడానికి థియేటర్‌కెళ్లారు. సినిమా చూసి ఆశ్చర్యపోయారు. నిజంగా ప్రభాస్ అదరగొట్టేశారు. ఇలాంటి ఒక సినిమాని ఒక హీరో యాక్సెప్ట్ చేయడం చాలా గట్స్‌తో కూడుకున్నది. ఈ రేంజ్‌లో ఆయన నిజంగా అదరగొట్టేశారని పవన్ కళ్యాణ్ ఎంతో మెచ్చుకున్నారట. ప్రభాస్ చేసిన ఈ సినిమాని ఎంతగానో పొగిడేసినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ అయితే ఈ సినిమాకి నిజంగా కర్ణుడి పాత్రలో అద్భుతంగా చేశారని, నాకు కూడా కర్ణుడి క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది. అందుకే ప్రభాస్ని అభినందించడానికి ప్రత్యేకంగా వచ్చానంటూ ప్రభాస్ ఇంటికి వెళ్ళారట పవన్ కళ్యాణ్. బుజ్జి పర్ఫార్మెన్స్ అలాగే సినిమాలో చాలా చాలా ఫెంటాస్టిక్గా ఉందని, నిజంగానే తను చూస్తే ఎంతో గర్వంగా ఉందంటూ ప్రభాస్ని మెచ్చుకున్నారట. తెలుగు సినిమాని వరల్డ్ వైడ్గా ఫేమస్ చేసి 1000 కోట్లకు పరిగెత్తిస్తున్నారంటే సాధారణమైన విషయం కాదు. హాలీవుడ్ వాళ్ళని సైతం మన తెలుగు సినిమా గురించి గొప్పగా మాట్లాడేలా చేశారంటే ఇండియన్ సినిమాకే మీరంతా గొప్పవరం. కాబట్టి ఈ జనరేషన్ హీరోస్ నిజంగా వండర్స్ క్రియేట్ చేస్తున్నారని, ఖచ్చితంగా కల్కి సినిమా 2000 కోట్ల దిశగా వెళ్ళారని, అలాగే కల్కి సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ అయితే ఒక ఎపిక్ సీను అయితే అదిరిపోయింది. కాబట్టి ఎప్పుడెప్పుడు మనకి సినిమాకి సంబంధించిన విషయంలో టైం అయిందో లేకపోతే ఇంకేదో అనిపిస్తుంది, కానీ అప్పుడే అయిపోయిందా ఇంకా సేపు ఉంటే బాగుండు అనిపించింది కల్కి. కాబట్టి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నానంటూ చెప్తున్నారు పవన్.